జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురై ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున ఇద్దరు విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో మెట్పల్లి ఆసుపత్రికి తరలించగా అనిరుద్ అనే విద్యార్థి పరిస్థితి విషమించడంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోగానే విద్యార్థి మృతి చెందాడు. మొండి మోక్షిత్ అనే మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండగా నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మరో విద్యార్థి అస్వస్థకు గురికాగా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్డీఓ శ్రీనివాస్ గురుకుల పాఠశాలను సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. 10 రోజుల కింద ఇదే గురుకులంలో 3 విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురికాగా అప్పుడు కూడా ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఇద్దరిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ విద్యార్థులు అస్వస్థకు గురవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నానంది చచ్చి బట్టలు వేసుకొని అన్నం తిని టిఫిన్ తిని చాయ్ బూస్ట్ తాగి వచ్చినాక ప్లేట్ అయినప్పుడు కళ్ళు కిందికి మీద వచ్చినట్టు కళ్ళు తిరిగి వైట్ మార్క్స్ అయితే ఏమీ లేవు. మామూలు కలిసిన గుర్తులటువంటి అయితే ఏమీ లేవు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. బాబు అయితే ప్రస్తుతము ఆరోగ్యకరంగానే ఉన్నాడు. అతని బీపీ నాడి అన్నీ మంచిగా ఉన్నాయి. శ్వాస మంచిగా తీసుకుంటున్నాడు. ఇప్పుడైతే బాబు అయితే ఏ కంప్లైంట్ అయితే చేయడం లేదు. కడుపు నొప్పి వస్తుందని డ్యూటీలో కూడా సార్ చెప్పాడు. వెంటనే అన్నట్టుగా ఉండి గురుకులకు షిఫ్ట్ చేశాము. ఆ అబ్బాయిని మా వాచ్మెన్ ఒక నైట్ ఉన్నారు సార్. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత హై ఫీవర్ ఫిట్స్ వచ్చేలాగా ఉన్నదని, హై ఫీవర్ వచ్చింది, ఫిట్స్ వచ్చేలాగా ఉన్న డాక్టర్ చెప్తే జైత్యాల షిఫ్ట్ చేశాము. జైత్యాల వెళ్లేలోపు ఆ డాక్టర్ చూసి చనిపోయాడని చెప్పేది.